నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రేక్షకులకి ఒక 2 గ్రహాల కారకత్వాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ముఖ్యంగా ఏ గ్రహమైనా బలహీనపడినప్పుడు హోమాలు లేదా వాటికి సంబంధించిన జమ్స్టోనే కాదండి, ప్రకృతికి సంబంధించిన పరిహారాలు కూడా ఉన్నాయి. సమాజానికి సంబంధించే పరిహారాలు కూడా మనం చేసుకోవచ్చు. వాటిని పాటిస్తూ వెళ్ళాలి. మనం ఓన్లీ దేవుడికి మొక్కుకోవడము లేదా హోమాలు జరిపించుకోవడము లేదా జమ్స్టోన్ పెట్టుకోవడము ఇది పక్కన పెట్టేసి మనకి కొన్ని ప్రకృతి పరంగా మరియు సామాజిక పరంగా కూడా పరిహారాలు మనము ఎలా చేసుకోవచ్చు అని ఒక 2 మినిట్స్లో మీకు చెప్పేస్తాను. ఇక్కడ చూడండి, గ్రహ కారకత్వాలలో మనం ఏ గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెట్టినా ఆ గ్రహం బలహీనపడుతూ వెళ్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు పితృకారకుడు. తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్కి మంచి పెద్ద పదవీలు మనకి రావాలంటే సూర్యుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు. తర్వాత దేవతా కార్యాలకి ఇబ్బంది పెట్టినట్లు కనుక అయితే, తండ్రి సమానాల వ్యక్తులకి అవమానించినట్లు కనుక అయితే సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. సో సూర్యుడికి మనము సూర్యుడు బలిష్టంగా ఉండాలి, సూర్యుడు మన జాతకంలో బాగుండాలి అని మీరు కోరుకున్నట్లు కనుక అయితే ఇన్కమ్ ట్యాక్స్ని కరెక్ట్గా పే చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ ట్యాక్స్లని బాగా అప్పటికప్పుడే మీరు పే చేసుకుంటూ వెళ్ళండి. గవర్నమెంట్కి మోసాలు చేయవద్దు. తర్వాత పితృకార్యాలను సరిగ్గా జరుపుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత పితృ సమానులకి మీరు దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ని మన ప్రాపర్టీస్ లాగా చూసుకోవడం ద్వారా కూడా సూర్యుడు మనకి ఫేవరబుల్గా మనకి పాత్ర వహిస్తాడు అని చెప్పుకోవచ్చు. ఇకపోతే బుధ గ్రహ కారకత్వాలు ఏంటి? మేనమావయ్య మనకి బుద్ధి కారకుడు అవుతాడు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము. తర్వాత తెలివితేటలకి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము. గ్రీన్ కలర్కి ఆయన ప్రముఖమైన పాత్ర వహిస్తారండి. తర్వాత ముఖ్యంగా జ్యోతిష్యులకి, చార్టెడ్ అకౌంట్కి ఈ యొక్క బుధుడు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. ఇక్కడ ముఖ్యంగా బుధుడు, మనము చిన్నపిల్లలు పుట్టినప్పుడు మాటలు సరిగ్గా రాకపోతే బుధుడి ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది జాతకంలో. ఇక్కడ బుధుడికి మనము ప్రకృతి పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే, బుధుడు ఎందుకు బలహీనపడతాడు? చార్టెడ్ అకౌంట్గా ఉండి ఎక్కువ డబ్బుల కోసము అక్కడ మోసాలు చేయడం ద్వారా, జ్యోతిష్యులు అబద్ధాలు చెప్పి వచ్చిన క్లయింట్లతో ఎక్కువ డబ్బులు తీసుకోవడము లేదా లేనిపోని చెప్పి భయపెట్టడం లాంటివి చేసినట్లు కనుకైతే, మేనమావయ్యకి ఇబ్బందులు పెట్టినట్లు కనుకైతే, మేనమావయ్యకి మోసాలు చేసినట్లు కనుకైతే, తృతీయ లింగులని అవమానించినట్లు కనుకైతే బుధుడు బలహీనపడతాడు. సో బుధుడు మన జాతకంలో బాగుండాలి, ఇబ్బంది రాకుండా బుధుడిని ఎలా మనము ఫేవరబుల్గా చేసుకోవచ్చు అంటే, మొక్కలని నాటండి, చెట్లని నాటండి. ఎన్ని చెట్లు మీరు నాటి పోషిస్తారో అంత మీకు బుధుడి యొక్క నెగిటివ్ తగ్గిపోతూ ఉంటుంది. తృతీయ లింగులని అవమానించకుండా మీకు తగిన సహాయం చేయకపోయినా పర్లేదు, వాళ్ళని అవమానించకండి, చిన్న చూపు చూడకండి. అప్పుడు మీకు బుధుడు చాలా బలిష్టంగా మీకు అవుతాడు. తర్వాత ముఖ్యంగా
జ్యోతిషులు కూడా ఒకరికి సహాయమని, అంటే వాళ్ళ ఏదో కష్టమని వచ్చినప్పుడు వాళ్ళకి తగిన కరెక్ట్ రెమెడీస్ చేసుకునేలాగా మీరు వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నాలు చేసుకోండి. చంద్రుడు మన జాతకంలో బలహీనంగా ఎందుకు అవుతాడు? వేరే వాళ్ళ కుటుంబాల మధ్య తగాదాలు పెట్టినట్లు కనుకైతే, తల్లికి సంబంధించిన విషయంలో మనకి నెగిటివ్గా నడుచుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా చంద్రుడు బలహీనపడతాడు. సో చంద్రుడికి ఎలాంటి ప్రకృతిపరమైన రెమెడీస్ చేసుకోవచ్చు? నీళ్ళని సేవ్ చేయండి. ఎవరైనా తాగడానికి నీళ్ళు అడిగితే గ్లాసు నిండా ఇవ్వండి, హాఫ్ గ్లాస్ ఇవ్వకండి. పక్షులకి నీళ్ళని అందించే ప్రయత్నాలు చేసుకోండి. ప్రాణులకు, ఇతర జీవులకు నీళ్ళని అందించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత నీటిలో మోసాలు చేయకండి. పాలకు సంబంధించిన విషయంలో, నీటికి సంబంధించిన విషయంలో మోసాలు చేయకండి. ఇలా అండి, జస్ట్ మీకు అర్థం అవ్వాలని మీకు చెప్పాను. ఇకపోతే 2024 ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నారు, వాటి వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవాన్ వక్రించి కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఈ మాసంలో 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వృషభంలో, తదుపరి మిథున రాశిలో సంచారం. సూర్యుడు ఆగస్టు 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం. బుధుడు ఈ మాసంలో ఆగస్టు 5వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సింహరాశిలో వక్రించి సంచారం చేయబోతున్నారు, తదుపరి నేర మార్గంలో సంచారాన్ని చేస్తారు. ఇక ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకటిగా మనం చూసుకుంటూ వెళ్దాం. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి 2024 ఆగస్టు మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లు కనుక అయితే, ముఖ్యంగా లాభస్థానంలో ఉంటున్న గురు మరియు కుజులు. అందులోన కుజుడు ఆగస్టు 26వ తేదీ తర్వాత వ్యయానికి వచ్చేస్తాడు. అంటే కుజులు అని ఇక్కడ గురువు ఈ మాసమంతా యోగిస్తున్నాడు. కుజుడు ఆగస్టు 26వ తేదీ వరకు మాత్రమే యోగిస్తున్నాడు. తర్వాత తృతీయ స్థానంలో ఉంటున్న కేతు, తర్వాత అష్టమ స్థానంలో వక్రించిన శని. ఇన్ని గ్రహాల ఒక శుభ ఫలితాన్ని మీరు అందుకుంటున్నారు. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి పంచమాధిపతి, దశమాధిపతి, నవమాధిపతి, షష్టాధిపతి అయిన గురు కుజులు ఇద్దరు కూడా పరిపూర్ణత, శుభ ఫలితాంశాలు ఇచ్చే మరియు యోగ ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు ఈ ఒక కర్కాటక రాశి వాళ్ళకి. అలాంటి గ్రహాలే లాభస్థానంలో ఉన్నప్పుడు, పంచమాన్ని కూడా చూస్తూ ఉన్నప్పుడు యోగ్యవంతమైన ఫలితాలని వీళ్ళు అందుకుంటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంతానం విషయంలో అభివృద్ధి, ఇంట్లోన పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు కావచ్చు, వ్యాపార క్షేత్రంలో విశేషమైన అభివృద్ధి రావడము, ఉద్యోగంలో పదవి లభించడము, తర్వాత ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు, ఇక్కడ సంతానం కాని వాళ్ళకి సంతానం అయ్యే సూచనలు, ఇలాంటి మంచి శుభ ఫలితాంశాలు మీకు అందబోతున్నాయని తెలుసుకోవచ్చు. అయితే మీ జన్మజాతకంలో గనక కుజుడు గురువు బలహీనపడి చెడు గ్రహాల ఒక దశాభుక్తి జరుగుతున్నట్లు కనుక అయితే ఈ ఫలితాలు కాస్త పూర్తిగా అందుకోలేరు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కొన్ని గ్రహాలు అంటే ఏదైతే ఉందో ఈ ఒక అష్టమ స్థానంలో ఉంటున్న వక్రించిన శని వలన కాస్త పీస్ అనేది కలుగుతుంది. అంటే శాంతి మా మనసుకి సంతోషం లాంటిది. ఇన్ని రోజులు గత కాలంలో ఉంటున్న ఈ వైవాహిక జీవితంలో ఉంటున్న చిన్నపాటి ఇబ్బందుల వల్ల ఏదైతే సతమతమయ్యారో అవన్నీ తగ్గుముఖమయ్యే సూచనలు ఉంటాయి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక పీరియడ్ ఏదైతే ఉందో శుక్రుడు కూడా ద్వితీయ స్థానంలో రావడం అనేది మంచి భోజనాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన ఒక ప్రమేయము, తీర్థక్షేత్రాలు, ఎక్కువ టెంపుల్కి వెళ్ళడం లాంటివి, ఇలాంటి మంచి ఒక హ్యాపీనెస్గా సాగే కాలమని చెప్పుకోవచ్చు. అయితే
ఆగస్ట్ 25వ తేదీ తర్వాత శుక్రుడు నీచ స్థానానికి వెళ్ళిపోతాడు, కేతువుతో కలవబోతున్నాడు. కాస్త ఇక్కడ కొద్దిగా స్త్రీలతో కొద్దిగా మనస్పర్ధలు రావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అయినా ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ గురుబలం అనేది మిమ్మల్ని సేవ్ చేస్తుంది. మొత్తానికి కర్కాటక రాశి వాళ్ళకి పెద్దగా మేజర్గా డిస్టర్బెన్సెస్ అయితే ఇక్కడ కనిపించడం లేదు. అలా మీది కర్కాటక రాశి అయ్యి మేజర్గా డిస్టర్బెన్సెస్ మీరు ఫేస్ చేస్తున్నారు అంటే చెడు గ్రహాల దశాభుక్తులు కనుక మీకు జరుగుతున్నట్లయితే మాత్రం అలాంటి సిచ్యుయేషన్ని మీరు ఫేస్ చేస్తున్నారని అర్థం. ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా కాలభైరవేశ్వరుడికి పాలతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. శుక్రవారం పూట నానబెట్టిన అనుములంతో బెల్లం కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ఇది ఒక విద్యార్థులకి కావచ్చు, చేసే పనులకు కావచ్చు, ఏదైనా ఆటంకాలు మీకు వస్తున్నట్లయితే కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పువ్వులని సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.